93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు తరపున 7% లేని అగ్రకుల బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ల యొక్క దుష్ట వైఖరి కుటిల రాజకీయాలను మోసపూరిత హామీలను ప్రజాక్షేత్రంలో ఎండబెడతామని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ తెలిపారు। ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ 2023 అసెంబ్లీ అభ్యర్థుల 3వ జాబితాను ధర్మ సమాజ్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు। తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ధర్మ సమాజ్ పార్టీ 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల జీవితాల్లో ఒక విప్లవాత్మక మార్పు కోసమే దశ వాగ్దానాలను ప్రకటించి వాటిని అమలు పరుస్తున్నామని తెలిపారు। ప్రధానంగా ఈ రోజు ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలని రైతులు కాదు, ఫామ్ హౌస్లు ఉన్న రైతులు కాదు, మా దృష్టిలో ధర్మ సమాజ్ పార్టీ దృష్టిలో నాగలితో భూమిని దున్నేటువంటి రైతు, ఆరుగాలం భూమిలో కష్టపడే రైతు, ఒళ్ళొంచి శ్రమపడే రైతు, పొద్దులేస్తే బాయిగాడికి పోయి భూమిలో పనిచేసే రైతు, తాను స్వయంగా భూమిలోకి దిగి పనిచేసే రైతునిగా గుర్తిస్తాము। ఒడ్డున కూర్చొని పనులు చేయించే వ్యక్తి కాదు మాకు కావాల్సింది। అగో దాంట్లో పేద కూలీలు, రైతు కూలీలు, చిన్న సన్నకారు కౌలు రైతులకి ప్రతి నెల 5,000 రూపాయల ధనాన్ని ప్రతి నెల అకౌంట్లో జమ చేస్తాం, జీతం లాగానే। ఆ తర్వాత మరొక పథకం, దళితులకు ప్రత్యేక పోలీస్ స్టేషన్। నిరంతరం దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటాయి। ఆ దాడులు జరిగినప్పుడు వాళ్ళని ఎవరు ఆదుకోవాలి, వాళ్ళని ఎవరు రక్షించాలి? కాబట్టి ప్రతి మండలంలో దళితులకు ఒక పోలీస్ స్టేషన్। వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు, వాళ్ళ మీద అవమానాలు జరిగినప్పుడు, భూముల మీద దాడులు జరిగినప్పుడు, మనుషుల మీద జరిగినప్పుడు అనేక రకాల దాడుల నుంచి వాళ్ళకి రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ఒక పథకం। ఇళ్ళు లేని పేదలందరికీ 4 గదుల ఇల్లు నిర్మిస్తాం। ఆ పథకం పేరు ఇంటి యజమాని। ఇంటి యజమాని కావాలనుకుంటాడు మనిషి। తెలంగాణలో నిరుపేదలైన వారికి, ఇల్లు లేని వారికి 4 గదుల ఇల్లుని నిర్మిస్తాము। ఆ పథకం పేరు ఇంటి యజమాని। భూమి లేని నిరుపేదలందరికీ సాగునీటి సౌకర్యము, ఎకరం భూమిని పంపిణీ చేస్తాం। ఆ పథకం పేరు భూదేవి పథకం। భూదేవి పథకం కింద భూమి లేని నిరుపేదలకు 1 ఎకరం భూమిని పంపిణీ చేస్తామని ధర్మ సమాజ్ పార్టీ వాగ్దానం చేస్తుంది। ప్రతి జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒకే చోట 25,000 షాపులు నిర్మిస్తాం। ఇది ఒక ఎకనామికల్ రెవల్యూషన్। 25,000 షాపులు ఒక దగ్గర ఉంటాయంటే ఉండాల్సిందే। 25,000 షాపులు ఒక జిల్లా మొత్తానికి 2-3 సెంటర్స్ని ఏర్పాటు చేసి, ఏమిటంటే బీసీ ఎస్సీ ఎస్టీలే వస్తువులు అమ్మాలి, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు కొనుక్కోవాలి। ఇప్పుడు పైసలు అడిగిపోతాయి, మా పైసలు ఎక్కడికి పోయిగా, లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీలంతా చికెన్ కొంటారు, ఈ అగ్రకుల షాపుకు పోయి చికెన్ కొంటారు, వాళ్ళకి 1,000 కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి। ఇప్పుడు చికెన్ అమ్మేది మేమే, చికెన్ కొనుక్కునేది మేమే, సరుకులు అమ్మేది మేమే, సరుకులు కొనుక్కునేది మేమే, చెప్పులు అమ్మేది మేమే, చెప్పులు కొనుక్కునేది మేమే। కాబట్టి 25,000 షాపులు, ఒక్కొక్కటి చిన్న చిన్న షాపులే, స్మాల్ 15x15 స్క్వేర్ ఫీట్స్ 10x10 స్క్వేర్ ఫీట్స్తో ఒక చిన్న షట్టర్తో 25,000 షాపులని ఒకే దగ్గర నిర్మిస్తాం, బహుజన బజార్ పేరుతో। అట్లా అమ్మేది మా వర్గాలే, కొనుక్కునేది మా వర్గాలే। కాబట్టి ఆర్థిక పరమైనటువంటి డబ్బు లావాదేవీలు మా మధ్యనే జరుగుతాయి। ఇది ఒక ఆర్థిక విప్లవం, భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు। వినియోగదారులంతా బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు 90%, అమ్మేది మాత్రం అగ్రకులాలు ఉంటారు। కానీ ఇక్కడ మేము చేస్తున్నది ఏంటంటే వినియోగదారులు మేమే, అమ్మేది మేమే। ఇప్పుడు డబ్బులు అడిగిపోతాయి, మా డబ్బులు మా మధ్యనే తిరుగుతాయి। కాబట్టి ఇటు వెళ్ళండి ప్యాక్ చేసుకొని పోయారండి।